అరే రోజు రోజుకి ఇంత దిగజారిపోతున్నారేంట్రా? ఫ్రెండ్సేనండి. అయినా లైకులు కొట్టరండి. ఎక్కడో ఉన్న బయట వాళ్ళు మాత్రం లైకులు కొడతారండి అని ఎందుకు ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చి అంత ఏడుపులు ఏడుస్తున్నారు? అరే నీకు గట్టిగా తిప్పి కొడితే ఒక 100 మంది ఫ్రెండ్స్ ఉంటారు. నీకు ఒక 10,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు అని అనుకుందాం. ఈ 100 మందిని తీసేస్తే మిగిలిన 9,900 మంది ఉన్నారు కదా! నీకు లైకులు కొట్టడానికి, కామెంట్లు పెట్టడానికి. ఈ 100 మంది లైకులు కొట్టడం లేదని ఎందుకంత ఏడుపు? ఇప్పుడు నీ క్లోజ్ ఫ్రెండ్స్‌కి నువ్వు ఎలా ఉంటావు? ఎలా మాట్లాడతావు? ఎప్పుడు ఎలా రెస్పాండ్ అవుతావు? అన్నీ తెలుసు కాబట్టి నీ వీడియోస్ వాళ్ళకి కొత్తగా అనిపించకపోవచ్చు. కానీ ఎక్కడో ఉన్నవాడికి నువ్వు కొత్తవాడివి, నీ ఆలోచనలు మేబీ కొత్తగా అనిపించవచ్చు, నీ కంటెంట్కి కనెక్ట్ అయ్యుండొచ్చు. నువ్వేమైనా బాహుబలి 3 సినిమా తీసేమన్నా రీల్లో పెడుతున్నావేంట్రా? నువ్వేదో నీ నోటికొచ్చి 4 కబుర్లు చెప్తావు. అది నీ ఫ్రెండ్స్కి, నీ పక్కన ఉన్న వాళ్ళకి కనెక్ట్ కాకపోయి ఉండొచ్చు, ఎక్కడో ఉన్నవాడికి కనెక్ట్ అయ్యి ఉండొచ్చు. అరే నీ ఫ్రెండ్స్ అయిన కారణంగా నువ్వేం చేసినా సరే దానికి లైకులు కొట్టి కామెంట్లు కొట్టడమేనా? అదేనా వాళ్ళకి పని? ఫ్రెండ్స్ ఉంటారండి, వాళ్ళు అసలు మన వీడియోలు పట్టించుకోరండి, లైకులు అస్సలు కొట్టరండి. అలాంటి వాళ్ళని అస్సలు నమ్మకండి. ఈ ఏడుపులు ఎందుకు ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చి? ఒకవేళ నీకు నిజంగా అవసరమైన సమయంలో మాట సాయం కానీ, మోరల్ సాయం కానీ, మనీ సాయం కానీ చేయకుండా ఎవడైనా తప్పించుకుంటే అలాంటి ఫ్రెండ్స్ గురించి ఆలోచించమని చెప్పు. ఈ లైకుల గురించి, కామెంట్ల గురించి, వీటి గురించి ఆ ఏడుపు. లైకులతోని, కామెంట్లతోని నువ్వు ఫ్రెండ్స్ని డిసైడ్ చేసేస్తావా ఎవరు మంచోళ్ళో ఎవరు చెడ్డోళ్ళో? అరే బుర్ర కాస్త వాడరా బాబు. లైకులతోని, కామెంట్లతోని ఫ్రెండ్షిప్ని జడ్జ్ చేసేస్తారంట వీళ్ళు. కర్మరా బాబు, కర్మ.